నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. నేను ఆశా. విశాఖపట్నం గాజువాక టీడీపీ కార్యాలయంలో కూటమి కార్యకర్తలు, నాయకులు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రేపు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి బహిరంగ సభను విజయవంతం చేయాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా చరిత్ర పుటల్లో నిలిచిపోవడానికి రేపు జరిగే నరేంద్ర మోడీ సభ బహిరంగ సభ వేదిక కానుందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే సభ కూటమి కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని సభని విజయవంతం చేయాలని అన్నారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఈ రోజుకి 3,000 కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీదేనని అన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉంది. గత ప్రభుత్వం ఆర్థిక దోపిడీతో పాటు ఎక్కడ సంపద సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. కనుక మళ్ళీ దీనికి కేంద్ర సహాయం కావాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రానికి. అలాగే మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కనుక పెద్దల పాత్రలో ఉన్నటువంటి కేంద్రం యొక్క సహకారం అందిపుచ్చుకోవడానికి కోసం మనం ఈ సభను మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా కొంతమంది ఈ ప్రాంతంలో ఏదో హడావుడి చేసి కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మేము అందరినీ కోరుతున్నాం, గతంలో ఎన్డీఏ ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ పరిరక్షించింది. ఇప్పుడు కూడా 1,650 కోట్లు తీసుకొచ్చి పరిరక్షించడం జరిగింది. ఇంకా దానికి కావాల్సినటువంటి ఆర్థిక నిధులు మనం అందిపుచ్చుకోవడానికి ఇప్పటికే మనకి కేంద్ర మంత్రి గారు అనౌన్స్ చేశారు. అవి ఇంకా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుకనే ఇలాంటి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు దయచేసి ఎవరికి కల్పించొద్దని చెప్పేసి మీ ద్వారా నేను అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఒకవేళ ప్లాంట్ మూసేయాలి అనుకుంటే ఈ పాటికే మూసేసి ఉండేవారు. గత ప్రభుత్వం అదే పని చేసింది. మూసేలో కాలుష్యంతో ఏ రోజు కూడా పైసా కూడా తేలే. ఎన్డీఏ ప్రభుత్వం అధికారికి వచ్చిన వెంటనే 1,640 కోట్లు తీసుకొచ్చి మన ఫుల్ ప్రొడక్షన్ వెళ్తున్నాం. ఇంకా ఆర్థిక సాయం కావాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందిస్తుంది. దానికి కట్టాల్సిన మైన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అది శాండ్ మైన్ కావచ్చు, మ్యాంగనీస్ మైన్ కావచ్చు, లేకపోతే పవర్ ఇంకా కట్టకుండా వాళ్ళు కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది. సో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తుంది. కనుక మనం మోడీ గారు వచ్చినటువంటి సమయంలో మనం ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మనం అడిగేది ఏంటంటే ముందు సేల్ని మర్చేస్తే వన్స్ ఫర్ ఆల్ సొల్యూషన్ వచ్చేస్తుందని ఆలోచన. అటువైపు కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. అయితే నేను అందరినీ ఇక్కడ తెలియజేస్తున్నా ఒకటే, స్టీల్ ప్లాంట్ నుంచో మన కాళ్ళ మీద మనం నించుంటే దాన్ని తీసుకోవడానికి అందరూ వస్తారు. కనుక అటువైపు ఆలోచన చేయాలి. కనుక ముందుగా ఆర్థిక సాయం తీసుకొని మన కాళ్ళ మీద మనం నిల్చొని ఆ తర్వాత మర్జింగ్ వైపు ఆలోచించవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కనుక మీరందరినీ కూడా మీ ద్వారా ప్రజానికాన్ని తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర భవిష్యత్తుని స్టీల్ ప్లాంట్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా భారీగా రేపు మీటింగ్కి దాన్నే వచ్చి విజయవంతం చేయాలని కోరుచున్నారు. మోడీ గారు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా కలిసి వస్తున్నటువంటి సందర్భం ఉంది. విశాఖ నగరాన్ని పాల్గొనడానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ శంకుస్థాపన చేయడానికి, కార్యక్రమాలు ప్రారంభించడానికి వస్తున్నటువంటి సందర్భమే కాకుండా యావత్తు ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజల యొక్క మనసుల్లో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఏకైక కోరుకుందో ఆ కోరికను కూడా తీరుస్తారనేటటువంటి ఒక ఆశతో ఈరోజు మనం అందరం కూడా మనం ఆహ్వానిస్తున్నాం. మన ఆహ్వానాన్ని మన్నించి ఆయన వచ్చి ఇక్కడ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి గాజువాక నియోజకవర్గం ఈ సమావేశాన్ని పెట్టుకోవడం జరిగింది. మా తమ్ముడు శ్రీనివాస్ ఖచ్చితంగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ అత్యధికమైనటువంటి మెజారిటీతో దగ్గరైనటువంటి గాజువాక నియోజకవర్గం, జనబలం ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. ఖచ్చితంగా 50,000 కూడా తీసుకొచ్చి ఇక్కడ జనాన్ని రేపు సమీకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ప్రధానంగానే. అయితే
మోడీ గారు కానీ ముగ్గురు వస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఇందాక నేను అన్నట్టుగా ఖచ్చితంగా మంచి జరుగుతుందని ఆశిద్దాం. మనం ఏదైతే అనుకుంటున్నామో అది కూడా రేపటితోటి పురుస్తా పడుతుందని కూడా అనుకుంటున్నాం. ప్రధానంగా గాజువాకలో ఉన్న పెద్ద సమస్య అంటే స్టీల్ ప్లాంట్ సమస్య సార్. దాన్ని జనబలంతో మోడీ గారి దగ్గరికి తీసుకెళ్లాలన్న ఆలోచన ఉంది. ఆ జనాన్ని చూసి స్పందించి మోడీ గారు దీన్ని ఇప్పటికే ప్రారంభించాడు. ఆయన 1650 కోట్ల రూపాయల నిధులు స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం. ఎన్డీఏ ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు అన్నాడు సుమారు 3000 కోట్లు ఎంతో తెచ్చారు. అలాగే ఇవాళ 1650 కోట్ల రూపాయలు రావడం జరిగాయి. ఇంకో 15,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అది రేపు ఆయన నోటి నుంచి ఆ వచనాలు పలుకుతాయని ఆశిద్దాం. ఆర్థిక సమస్యతో పాటు గనులు కానీ మైనింగ్ కానీ సమస్య పెద్ద ప్రధాన కారణంగా దాన్ని ఇందాక మీకు మీటింగ్లో మా తమ్ముడు చెప్పారు. ఏ అయితే మనకు రోజు గనులు డైరెక్ట్గా మనకు అలాట్ చెయ్యకపోయినా మనం ఏ గనుల నుంచి అయితే ఐరన్ ఓర్ తెచ్చుకుంటున్నామో వాటిని గత ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ దాన్ని మనం పూర్తిగా తెచ్చుకునేటటువంటి అవకాశం కల్పించాం. ఇంకోటి కూడా ఏ ఇండస్ట్రీ అయినా డెవలప్ కావాలనుకుంటే మృక్షుడు అన్నది కావాలి. ఖచ్చితంగా ఒక్కటి అంచెలంచెలుగా మాత్రం ఇప్పుడున్నటువంటి ఈ సమస్యను అధిగమించి రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా దీనికి క్యాపిటల్ మైన్స్ మాత్రం సాధించుకోవడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్. ప్రజానికానికి